తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వివరిస్తూ, భారత రాష్ట్రపతి గారికి 1,00,000 పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఈ రోజు లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మహిళలు, యువకులు, వృద్ధులు పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ప్రజల సంతకాలు చేశారు. అధ్యక్షులు గవర్నీలు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన వెంటనే విడుదల చేయాలని రాష్ట్రపతి గారు, గవర్నీలు భారత రాష్ట్రపతి గారు స్పందించాలని, ఈరోజు ఈ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చేర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఇచ్చేర్ల నియోజకవర్గం నుంచి 1,00,000 పోస్ట్ కార్డులని సంతకాలు సేకరణ చేసి ఈరోజు రాష్ట్రపతి గారికి నేరుగా పంపిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో ప్రజలందరూ వచ్చి మద్దతు తెలిపి సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయమని కోరుతూ, ఆ కేసుపై రాష్ట్రపతి గారిని జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ఉత్తరాలను ప్రారంభించాం. అలాగే ఈ ఉత్తరాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పంపిస్తున్నాం. అందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి 1,00,000 మంది మద్దతు తెలిపి ఈరోజు వారికి మద్దతు ఇస్తున్నారు. వారి తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు.